నమస్కారం. ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, సమీక్షా సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి ఫణికుమార్ అందిస్తున్న జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు లబ్ధి పొందారు. అయితే వివిధ కారణాలతో అనేక మంది అర్హులైన రైతులకు లబ్ధి అందలేదు. ఇందుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు మండల స్థాయిలో ఫిర్యాదులను స్వీకరించేందుకు వ్యవసాయ శాఖ ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని ఆయా మండల వ్యవసాయ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిన నాడే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ఆగస్టు 15వ తేదీన ఖమ్మం జిల్లా వైరాలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోలేదని, ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయని, దీంతో వ్యవసాయానికి గడ్డుకాలం ఏర్పడిందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని పరిపూర్ణం చేసేందుకు 3వ విడతగా 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు రుణమాఫీని ప్రారంభించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఢిల్లీలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని, ప్రధానమంత్రి సమక్షంలో వేడుకలను తిలకించడం గొప్ప అనుభూతి అని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని గురుకుల పాఠశాల అధ్యాపకురాలు శైలజ, విద్యార్థిని గ్రేషిత చెప్పారు. నేలకొండపల్లి మండలంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వి గ్రేషిత ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నారు. కేంద్రం నిర్వహించిన ప్రేరణ వక్తృత్వ పోటీల్లో ప్రథమ స్థానం సాధించడంతో తాను ఢిల్లీలో జరిగే స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించిందని ఆమె చెప్పారు. ఈ ఏడాది పలు గ్రామాల్లోని రైతులు మిర్చి సాగు చేపట్టడం ప్రారంభమైంది. మధిర పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు సర్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 15 ఏళ్ల క్రితం మధిర నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క ఆలోచనలను, ఆశయాలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు అధికారులు వడివడిగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మధిర పట్టణం చుట్టూ నిర్మాణం అయ్యే ఔటర్ రింగ్ రోడ్ మధిర వైరా ప్రధాన రహదారిలో వంగవీడు స్టేజ్ నుంచి నక్కలగరుబు, బయ్యారం, మడుపల్లి, రాయపట్నం, దెందుకూరు, నిదానపురం, మాటూరు, ఆత్కూరు గ్రామాలపై నుంచి సాగుతూ తిరిగి వంగవీడు స్టేజి వద్ద కలిసేలా 34 కిలోమీటర్ల నిడివితో ఏర్పాటు చేసేలా ఓ ప్రైవేటు ఏజెన్సీతో ప్రాథమిక సర్వే చేయించారు. మొదటి భాగంలో వంగవీడు స్టేజ్ నుంచి మధిర, ఆంధ్రప్రదేశ్, విజయవాడ దగ్గర కంచికచర్ల, విజయవాడ ప్రధాన రహదారిని కలిపేలా దెందులూరు సమీపంలోని నిదానపురం క్రాస్ రోడ్డు వరకు 13 కిలోమీటర్ల నిర్మాణానికి భూసేకరణ కోసం ప్రైవేటు ఏజెన్సీ సర్వే పనులు చేపట్టింది. జిల్లాలో నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరానికి మహర్దశ పట్టనుంది. భక్త రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధికి దాదాపు 3 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధి పనుల్లో మళ్లీ వేగం పెరిగింది. ధ్యాన మందిరం ఆవరణలో అత్యంత అధునాతన హంగులతో నిర్మిస్తున్న ఆడిటోరియం నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ధ్యాన మందిరంలో అభివృద్ధి పనులు ప్రారంభమై దాదాపుగా 7 ఏళ్లు కావస్తోంది. అత్యంత అధునాతనమైన హంగులతో ఆడిటోరియం నిర్మాణం జరిగింది. ఆడిటోరియంలో భక్త రామదాసు జీవిత చరిత్ర కళ్లకు కట్టినట్టుగా గోడలపై తైలవర్ణ చిత్రాలను వేయించారు. ఆడిటోరియంలో కళా ప్రదర్శనలు జరిగినప్పుడు కళాకారులకు అవసరమయ్యే గ్రీన్ రూమ్లు సైతం నిర్మించారు.